ఏమో డిప్యూటీ సీఎం, మీకు ఆ శాఖతో సంబంధం లేదు, సినిమాటోగ్రఫీ మీరు చూస్తారు. అసలు చాలా గంపంతైన అసలు మామూలు చిత్ర విచిత్రాలు ఉంటాయి ఈ గవర్నమెంట్లో. హోమ్ మినిస్టర్ గారేమో హోమ్ డిపార్ట్మెంట్ చూడరు, ఆవిడ విద్యాశాఖ ఆ శాఖ ఈ శాఖ చూస్తుంది. విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ చూడడం, ఆయన పరిశ్రమల శాఖ చూస్తాడు. పరిశ్రమల శాఖ మంత్రి ఏమో పరిశ్రమల శాఖ చూడడం, ఆయనేమో మామూలుగా కర్నూలులో లాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ చూడడం, ఇంధన పొదుపు చూస్తుంటాడు ఆయన, అంటే ఎనర్జీ, ఆయన ఎనర్జీ చూస్తాడు. ఎవడు ఇది మెంటల్ హాస్పిటల్, ఈ మంత్రివర్గం ఏంటి అర్థం కాదు. ఎవడి శాఖ ఆడు చూడడం, ఎంతసేపు పక్కోడి శాఖ చూస్తూ ఉంటారు ఎవడికాడు. నిజంగా ఎంత దుర్భరంగా ఉంటుందంటే, కానిస్టేబుల్ కొడుకు గారు కాస్త మనసు పెట్టండి. ఆర్డర్లీ వ్యవస్థ ఎంత నీచమైంది, అది నీచమైందా కాదు ఆర్డర్లీ వ్యవస్థ. ఈ కానిస్టేబుల్స్ లా అండ్ ఆర్డర్లో కానీ, ఏఆర్లో కానీ, ఏపీఎస్పీలో కానీ, ఇందులో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అందరూ ఎవరు అనుకుంటున్నారు? ఎంఎస్సి, ఎంఏ, ఎంకామ్, బీఈడి, ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు తక్కువ ఉంటారు. ఆర్డినరీ డిగ్రీ బిఏ బీకామ్ చదువుకున్న వాళ్ళు ఇంతెంత చదువులు చదివి ఆర్డర్లీ వ్యవస్థ కింద పనిచేయటం అంటే ఇళ్లల్లో వంట చేయటం, ఇళ్ళు తొడవటం, బట్టలు ఉతకటం, కార్లు కడగటం, కారు తోలటం, మొక్కలకు నీళ్లు పోయటం, మొక్కలు కత్తిరించటం, ఇంట్లో సిమెంట్ పని చేయటం, తాపీ పని చేయటం, ఇళ్ళు కట్టడం, బాత్రూములు కడటం, ఇంత చదువులు చదువుకున్నటువంటి ఈ కానిస్టేబుల్స్కి ఈ వెట్టి చాకరీ చేయటం ఘోరం కాదా? చేయించుకోవటం ఘోరం కాదా? అవమానం కాదా అన్నాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. చాలా చెప్తారు కదా మీటింగ్లో, ఆత్మగౌరవం అంటారు, అయ్యి అంటారు, ఇయ్యి అంటారు. వీళ్ళకి నెలలో 4 రోజులు భాగ్యం కలివేది, కుటుంబాలతో పెళ్ళాం పిల్లలతో గడిపే భాగ్యం 4 రోజులు. ఆర్డర్ల వ్యవస్థకి ఎందుకు వెళ్తారు ఇంత చదువుకుని? సార్ మనసు పెట్టండి, మీకు అర్థమవుద్ది. కనీసం ఆర్డర్లీ వ్యవస్థలోకి వెళ్తే, ఆర్డర్లో ఎవడొకటి ఇంట్లో చాకరీ చేస్తే, బట్టలు ఉతికితేనో, ఎవడొకటి ఇంట్లో పిల్లలకి వాళ్ళ ఆలనా పాలన చూస్తేనో, పిల్లల ముడ్లు కడిగితేనో, వాళ్ళ బాధ్యతలు చూస్తేనో, లేదా ఇంట్లో వంట చేస్తేనో, మొక్కలకి నీళ్లు పోస్తేనో, కారు కడిగితేనో, కనీసం 4 రోజులు 5 రోజులన్నా భార్యాపిల్లల దగ్గరికి వెళ్తాకి సెలవిస్తారని చెప్పి, 4 రోజులు 5 రోజుల్లో భార్యాపిల్లల దగ్గరికి వెళ్ళి సెలవిస్తారని చెప్పి వెళ్ళి గడపచ్చు అని చెప్పాను.